మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. వంశీ బెయిల్ పిటిషన్ ని నూజివీడు కోర్టు కొట్టేసింది. దీంతో మరికొన్ని రోజుల పాటు ఆయన జైల్లోనే ఉండక తప్పని పరిస్థితి. ఇంతకీ వంశీ ఆరోగ్యం అసలు ఎలా ఉంది? వంశీ ఆరోగ్యంపై వైద్యులేమంటున్నారు చూద్దాం. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టైన వల్లభనేని వంశీ బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. అయితే వంశీ బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. చాలా రోజులుగా జైల్లో ఉన్న వంశీ శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. వంశీకి స్లీప్ టెస్ట్ నిర్వహించాలని వైద్యులు సూచించారు. విజయవాడ జీజీహెచ్లో న్యూరాలజీ స్పెషలిస్టులు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్కి తీసుకువెళ్లారు. అయితే జీజీహెచ్లో స్లీప్ టెస్ట్ సౌకర్యం లేకపోవడంతో పల్మనాలజీ వైద్యుల ఆధ్వర్యంలో కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీకి బీపీ, షుగర్ నార్మల్ గానే ఉన్నాయి. అతని ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్యం నిలకడగా ఉంది. అవుట్ పేషెంట్ గా చికిత్స తీసుకోవచ్చన్నారు. జీజీహెచ్లో ఉన్న వల్లభనేని వంశీని చూడటానికి వచ్చిన ఆయన భార్యను లోనికి వెళ్లడానికి అనుమతించలేదు పోలీసులు. కోర్టు అనుమతి లేకపోవడమే దీనికి కారణమంటున్నారు పోలీసులు.